అనుకున్న కంటెంట్ మీద ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. ఆ పర్సన్ ఎవరో కాదు, నోవా, ఒక డైరెక్టర్ అన్నమాట. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఆయన ఎలా బాగున్నావా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్న. సో యానిమల్ మూవీ చూసారా? ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్ మూవీ చూసి? అసలు గ్యాప్ తర్వాత సందీప్ రెడ్డి ఇంకా మళ్ళీ ప్రజెంట్ చేశాడు. బాగుంది, చాలా బాగుంది. అంటే ఐ రియల్లీ ఎంజాయ్డ్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో యానిమల్ ఈస్ డిఫరెంట్ ఫిలిం కదా. సో కొంచెం వైలెంట్గా ఉంది, బట్ వైలెంట్ కాస్త పీక్స్లో వెళ్ళినట్టుంది కదా. అది గ్రాస్ కూడా అంతే ఉంది షాను. 600 కోట్లు నీకు 1 వీక్లో కలెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ కదా, చిన్న విషయం కాదు. సో యాక్చువల్గా నా టాపిక్ ఏంటంటే యానిమల్ మూవీ నేను చూసాను, నాకు బాగా నచ్చింది. అంటే 3.5 అవర్ మూవీ అలా కూర్చోబెట్టేస్తుంది సీట్లో, అయితే అలా కూర్చోబెట్టేస్తుంది, అందులో నో డౌట్. దట్టు బెనిఫిట్ షోకి వెళ్ళా, ఆ రియాక్షన్ అంతా కూడా ఐ మీన్ ఆ రెస్పాన్స్ కానీ చాలా బాగా నచ్చింది. కాకపోతే ఆఫ్టర్ యానిమల్ మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత జరిగింది కొన్ని ఇష్యూస్ అయితే రేస్ అయినాయి. లైక్ మీరు చూస్తుంటారు, కొంచెం కాంట్రవర్షియల్గా జరిగింది. లైక్ బోల్డ్, టూ మచ్ బోల్డ్గా దాన్ని ప్రజెంట్ చేశారని, డైరెక్టర్ సైకోగానే బిహేవ్ చేశాడని, టూ మచ్ సైకోగా బిహేవ్ చేశాడని చెప్పి కొన్ని ఇది వచ్చాయి. లైక్ ఎందుకు ఇదంతా వచ్చిందంటే, సో నార్మల్ వేలో తీయకుండా డైరెక్టర్ వాంటెడ్లీ ప్రతి ఒక్కరిని సైకోలుగా ఉండమని చెప్పేటట్టు ప్రొజెక్ట్ చేశాడు. ప్రతి సీన్లో కూడా అదే కనపడుతుంది. అతను మేనరిజం, డైలాగ్ వర్షన్, ఎవ్రీథింగ్ సీన్, ఐ మీన్ సీన్ నరేషన్ కానీ వాట్ ఎవర్ అన్నీ కూడా అలాగే ప్రజెంట్ చేశారని చెప్పి ఇటీవల ఒక ఇష్యూ అయితే నడుస్తుంది ప్రజెంట్, మీరు చూసే ఉంటారు. సో మీరేమంటారు అసలు? ఫస్ట్ యానిమల్ మూవీ మనం ఎలా తీసుకోవాలి? సొసైటీకి ఇంపాక్ట్ ఉందా? అంటే జనరేషన్లో ఐ మీన్ యూత్ చెడిపోయే అవకాశాలు ఉన్నాయా? సైకోగా మారే అవకాశాలు ఉంటాయి? అట్ట కాదు సార్, ఒక ఇన్సిడెంట్ చెప్తా చూడు. లాస్ట్ ఒక డికేడ్ బ్యాక్ దండుపాల్యం అని ఒక సినిమా వచ్చింది. ఓకే. మన నెల్లూరులో హర్నాథ్పురం దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఓకే. అతన్ని అక్యూస్ని పట్టుకొని, ఎందుకురా నువ్వు చంపేశావు, ఇంట్లోకి వెళ్ళి వాడు ఒక ఆవిడని చంపేశాడు అనమాట గొంతుకొసి. అతను చెప్పింది ఏంటంటే, సార్ దండుపాల్యం సినిమా చూశాను, అందులో వాడు ఈ గొంతులు కోసి చంపేస్తూ ఉంటాడు, అది నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో ఇప్పుడు అంతకంటే ముందు శంకర్దాదా జిందాబాద్ వచ్చింది, భారతీయుడు వచ్చింది. పాయింట్ ఏంటంటే, ఒక బ్యాడ్ పర్సన్ చూసి ఒక పర్సన్ ఇన్స్పైర్ అవుతున్నాడంటే, ఇప్పుడు గాంధీ సినిమా చూసి అందరూ గాంధీలు అవ్వాలి కదా. అంటే ఒక సినిమా ప్రభావం సమాజం పైన ఉంటుంది అంటే, అంత దీనమైన స్థితికి ఇంకా సమాజం దిగజారలేదు అనేది నా అభిప్రాయం. ఇన్ కేసు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో వైలెన్స్ చూసి సమాజంలో ఏదైనా జరిగి ఆ సినిమా వల్లే అంటే, ఆ చేసిన పర్సన్లో ఆల్రెడీ ఆ యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. అంటే ఒకటి సినిమా చూసి నేను సిగరెట్ తాగుతున్నాను అని చెప్పచ్చు, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి సిగరెట్ తాగాలి అనే ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది అన్నమాట. ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సినిమాలు చూసి అన్నదానాలు చేయటం ఇలా చేస్తారు. సినిమాలు చూడటం వల్ల వాళ్ళు అలా చేయలేదు. నన్ను అడిగితే వాళ్ళకి ఆల్రెడీ లోపల దే హ్యావ్ ఇన్బిల్ట్ ఉంది. కాంటెంపరీ పీరియడ్ లో వాళ్ళు ఏదైనా ఎగ్జైట్ అయిపోయి ఆ సినిమా చేయొచ్చు, కానీ యానిమల్ కాకపోతే రేపు ఇంకో డెవిలో లేదా స్పిరిట్ ఏదో ఒకటి వాడి చేత వైలెన్స్ చేపిస్తుంది అనమాట. సో మనం దాన్ని మనం యానిమల్ పైన వేయలేం. సో ప్రభావం అనేది నాకు తెలిసి, సో అంటే కొంతమంది ఏమంటారంటే ప్రభావం అనేది లైక్ నా వర్షనే తీసుకున్నాను. లైక్ నా ఫ్రెండ్ యాక్చువల్గా ముగ్గురు చూసాం ఈ ఫిల్మ్, నేను వెళ్ళడంలో ముగ్గురు చూసాం. ఒక్కొక్కరిది ఒక్కో వే ఆఫ్ అండ్ ఒక కైండ్ ఆఫ్ వర్షన్స్ చెప్పారు. ఇప్పుడు నా ఫ్రెండ్ వినీత్ ఒక వర్షన్ చెప్పాడు, నా ఫ్రెండ్ శివ ఇంకో వర్షన్ చెప్పాడు. లైక్ నా వర్షన్ నేను చెప్తాను. చూశాను, బాగుంది, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, డిఫరెంట్ జోను. సెకండ్ హాఫ్ కాసేపు ఏంటంటే నేను ఇన్వాల్వ్ అయిపోయాను అన్నమాట కొన్ని సీన్సెస్లో. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నా మైండ్ ఒక 2 days అయితే యానిమల్ మూవీ మీదే ఉంది. ఒక 2 or 3 days, మోర్ దెన్ 3 days యానిమల్ మూవీ మీద ఉంది. లైక్ అది ఎందుకు ఆ ఇంపాక్ట్ ఎందుకు కలిగిందో ఐ డోంట్ నో, బట్ ఆ ఇంపాక్ట్ ఐ మీన్ యానిమల్ ఇంపాక్ట్ మాత్రం నా మీద ఉంది. యానిమల్ గురించి మాట్లాడటమో కానీ, లేదంటే యానిమల్ కొంచెం నేను వర్షన్ నా వాయిస్ ఇమిటేషన్ పక్కనోడితో మాట్లాడే కానీ వాట్ ఎవర్ ఇట్, నా వర్షన్ కాకుండా ఇతర సొసైటీ ఐ మీన్ సొసైటీలో కొన్ని టీనేజ్ వాళ్ళు, మన యంగ్స్టర్స్ని పక్కన పెట్టాను కాసేపు. టీనేజర్స్ ఎక్కువ చూస్తారు మూవీస్ని. లైక్ ఇప్పుడు ఏంటంటే ఏ మూవీ వస్తే ఆ మూవీ నాదే, ఐఎమ్ ద హీరో, ఆ మూవీ యానిమల్ నేనే హీరో, దాంట్లో ఉన్న హీరో అన్న వేలో ఆలోచిస్తారు. లైక్ ఈ టీనేజర్స్ ఐ మీన్స్ 19 బిలో ఉన్న వాళ్ళు, అంటే కాలేజ్ స్టూడెంట్స్
చూసేటప్పుడు వాళ్ళు నేనే యానిమల్ లైక్ మనం కూడా అంతే ఒక సినిమా చూసినప్పుడు నేను దాంట్లో హీరో నేనేరా అని ఒకవేళ ఆలోచిస్తాం. కానీ ఇలాంటి సినిమా టోటల్ మైండ్ సెట్ వేరు, ఆ క్యారెక్టరైజేషన్. అలాంటి సినిమా ఆ టీనేజర్స్ చూసినప్పుడు వాళ్ళ మైండ్ డెఫినెట్గా మారే అవకాశం లేదా? ఒకటి షాను, ఇప్పుడు వైలెన్స్ అనేది అసలు వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ వైలెన్స్? ఇప్పుడు యానిమల్ సినిమాలో వాడు బిహేవ్ చేస్తాడు వైలెంట్గా, ఎందుకు చేస్తాడు? బేసిక్ థింగ్ ఏంటంటే వాడికి వాళ్ళ నాన్న అంటే ఇష్టం. ఇప్పుడు వాడు వాళ్ళ నాన్న అంటే ఇష్టపడి ఆ తర్వాత వాడు వైలెన్స్ చేస్తాడు సినిమాలో. మీరేమంటున్నారంటే నాన్నని ఇష్టపడుతున్నాడు అనే పాయింట్ కంప్లీట్గా అసలు దాన్ని మర్చిపోతున్నారు అనమాట. కంప్లీట్గా మీరు వైలెన్స్ ఎందుకు చేస్తారు, వైలెన్స్ చేస్తారా లేదని అడుగుతున్నారు అనమాట. అది ఎందుకని మీరు ప్రజెంట్ చేయట్లేదు? ఇప్పుడు హీ ఆల్సో లవ్ హిస్ ఫాదర్ కదా, మరి వై ఆర్ యూ కాన్సన్ట్రేటింగ్ ఫోకసింగ్ ఆన్ వైలెన్స్? సినిమాలో కూడా మీరు గమనిస్తే వాడు పెళ్లి చేసుకొని ఫారెన్కి వెళ్ళిపోతాడు, 6 years తర్వాత వస్తాడు. 6 years తర్వాత వచ్చి అంతా నార్మల్గా ఉంటే వాడి పని వాడు చేసుకునేవాడు అనమాట. అంటే హిస్ ఇంటెన్షన్ ఈస్ నాట్ వైలెన్స్. వాడికున్న కొన్ని అంటే ఆ టైంలో కాంటెంపరీగా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాడు వైలెంట్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక అడవిలో ఉన్నాం, ఒక యానిమల్ వచ్చి మీద పడుతుంది, అయ్యో మా నాన్న నన్ను మీద పడద్దు, నన్ను చాలా సాధు జంతువుగా ఉండమన్నాడు, అండ్ యూ ఫైట్ అగెయిన్స్ట్ కదా. అంటే అది న్యాచురల్ ఇన్స్టింక్ట్. అది నీకు థియేటర్లో రణ్వీర్ కపూర్ బ్యాక్గ్రౌండ్స్ అది నీకు వైలెంట్గా కనిపిస్తుంది. బట్ మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు సడన్గా థర్డ్ పర్సన్ వచ్చి మన పైన పడితే మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం. అది న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటున్నా. అంటే సినిమాలో ఉన్న వైలెన్స్ చూసి మీరు అన్న టీనేజ్ పిల్లలు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అంటే నాట్ బికాస్ దే మోటివేటెడ్ ఆర్ దే అడాప్టెడ్ ద యానిమల్. వాళ్ళు న్యాచురల్గానే రియాక్ట్ అవుతున్నారు. కాకపోతే చూసే వాళ్ళకి యానిమల్ చూసిన వాళ్ళకి యానిమల్ చూసి ఇలా అవుతున్నారు అనిపిస్తుంది అంతే. ఒక యానిమల్ లేకపోయినా కూడా వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు అనమాట. నేను ఏమంటానంటే ఇలా సినిమా ప్రభావం జనాలపైన ఉంది అని ఆలోచిస్తారు కదా, వాళ్ళ వల్ల చాలా ప్రభావం ఉంది సమాజానికి. వాళ్ళు ఫస్ట్ అంటే ఆలోచించటాలు ఊహలు మానేసి ప్రాక్టికల్గా బతకడం మొదలెట్టాలి. ఇక్కడ ఒక వర్షన్ అయితే వాస్తవం. అంటే లైక్ మీలాగే నేను కొంచెం రిటర్న్ స్కిల్స్ తెలుసు కదా. సో యాజ్ ఎ రైటర్గా ఒక సీన్ ఎలా ఉండాలి, ఎలా రాయాలి అన్నప్పుడు డెఫినెట్గా మనం కొంచెం అవుట్ ఆఫ్ ది బార్డర్ వెళ్తాం. ఎందుకు వెళ్తాం అంటే వాట్ ఇస్ ద పాయింట్? అంటే జనాలకి సెల్లింగ్ పాయింట్, అది కమర్షియల్ పాయింట్. అది కమర్షియల్ పాయింట్స్ అనే దానికంటే కూడా డిఫరెంట్ వేలో నేను ప్రొజెక్ట్ చేయాలి జనాలకి. డిఫరెంట్ గా వీడు ఆలోచించేట్రా అనిపించుకునే వర్షన్ లో నేను ఆలోచిస్తాను అనమాట. లైక్ నేను ఒక సీన్ రాస్తుంటే ఇలాంటి సీను నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ఉండాలి, ఈ సీన్ ఇంకో సీన్ కి రిలేటెడ్ ఉండకూడదు, డెఫినెట్ గా ఇది డెప్త్ వెళ్ళాలి, ఆడియన్స్ ని దీన్ని ఖచ్చితంగా బా అనాలి, ఆ వేలో నేను రాసుకుంటా సీన్. లైక్ అదేనా సరే. కాకపోతే ఇక్కడ అందరు కూడా ఆల్మోస్ట్ అందరు రాజమౌళి వాటెవర్, రాజమౌళి కానీ లేదు వేరే టాప్ డైరెక్టర్స్ బాలీవుడ్ హాలీవుడ్ ఎనీ డైరెక్టర్స్ ఆ కైండ్ ఆఫ్ లోనే ఆలోచిస్తారు. సో లైక్ పాన్ ఇండియా ప్రభావం ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయ్యిందో రాజమౌళి దయ వల్ల, సో ఇంకొంచెం డిఫరెంట్ ఏదో చేయాలి, డిఫరెంట్ ఇంకో షార్ట్ ఐ మీన్ డిఫరెంట్గా రాయాలి, డిఫరెంట్ వర్షన్లో ప్రొజెక్ట్ చేయాలి అనే వర్షన్లో రిటర్న్ స్కిల్స్ టోటలీ చేంజ్ ఇన్ మూవీ లైఫ్ స్టైల్. ఆఫ్టర్ బాహుబలి డెఫినెట్గా చేంజ్ అయిపోయింది. బాహుబలి అంటే సినిమాలు మళ్ళీ వచ్చినా అది హిట్ అయ్యా ఫ్లాప్ అయ్యా ఐ డోంట్ నో, అది పక్కన పెట్టద్దు. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే వస్తున్నాయి. మధ్యలో ఆదికేశవ లాంటి మూవీలు వచ్చినా కానీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే డైరెక్టర్లు అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మొన్న వచ్చిన మంగళవారం మూవీ అయితే డిఫరెంట్ అసలు. ఐ థింక్ నెవర్ సీన్ అనమాట. నేనైతే డిఫరెంట్గా ఆలోచించాను డైరెక్టర్. నా వర్షన్ అది కాదు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు మాట్లాడానంటే మనమైతే డెఫినెట్గా ఒక మంచి అవుట్పుట్ని జనాలకి ఇవ్వాలి, మంచి సీన్ని జనాలకి ప్రొజెక్ట్ చేయాలనే వర్షంలో డెఫినెట్గా ఆలోచిస్తాం. నేను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. చిన్న డైరెక్టర్గా ఆలోచించినా అదే ఉంటుంది, పెద్ద డైరెక్టర్ ఆలోచించినా అతని మైండ్ సెట్కి ఇంకొంచెం పెద్దది ఉంటుంది. ఆలోచించే క్రమంలో సందీప్ రెడ్డి వంగ అవుట్ ఆఫ్ ది బార్డర్ కాదు ఇంకొంచెం బాగా క్రాస్ అయిపోయాడు అనేది. అర్జున్ రెడ్డి లాంటి మూవీ ముందు చేసి అప్పుడే కొద్దిగా పెద్ద ఇష్యూస్ నడిచాయి అర్జున్ రెడ్డి మూవీ టైంలో. సో ఆ మూవీ తర్వాత మళ్ళీ ఇంకొంచెం అవుట్ ఆఫ్ ది బార్డర్ కాదు బాగా లైనర్స్ అంతా క్రాస్ అయిపోయాడు అని చెప్పి క్రిటిక్స్ ఆలోచిస్తున్నారు. క్రైమ్ డెప్త్ ఎక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఇందాక డైరెక్టర్ మంచి పాయింట్, ఫాదర్ మీద లవ్ ఉంది కదా, వైఫ్ మీద లవ్ ఉంది కదా, మరి దాన్ని ఎందుకు ఆలోచించట్లేదంటే అక్కడ కూడా ఆ లవ్ని డెప్త్ తీసుకెళ్ళాడు. టూ మచ్ ఆఫ్ డెప్త్. అది గుండెకి వెయిట్ అనమాట, హార్ట్కి చాలా వెయిట్ అనిపించింది. అంత లవ్ ఆ ఇంపాక్ట్ కూడా జనాల మీద, అంటే నేను ఎంత ప్రేమించాలని ఇంపాక్ట్ కూడా కరెక్ట్ అని అంటారా? అంటే ఒకటి చాను ఇప్పుడు రైటింగ్ అనేది ఏంటంటే ఫస్ట్ మనకున్న హద్దుల్ని చెరిపేయాలి.
అంటే ఇప్పుడు మీరు రాజమౌళి కూడా ఈగా తీసుకున్నప్పుడు తక్కువ బడ్జెట్ అనుకున్నాడు అనమాట. నీకు ఆ బడ్జెట్లో నేను ఈ సినిమా తీయాలన్నప్పుడు కథ జరగదు. సో మనం ఏం చేయాలంటే హద్దులను జరిపేయాలి. మీరు అన్నట్టు ఇప్పుడు సందీప్ రెడ్డి సార్ ఆయన అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళాడు అంటే నన్ను అడిగితే అదే క్వశ్చన్. నాకు తెలిసి నేను అలా ఫీల్ అవ్వాల. అంటే అర్జున్ రెడ్డి చూసి యానిమల్ అనే టైటిల్ చూసి నేను రణబీర్ కపూర్ ఫస్ట్ పోస్టర్ చూసి హానెస్ట్గా నేను ఇంకా ఎక్కువ వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే అస్సలు ఇది కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి సినిమాలో చూసిన దానికి నా వరకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. కానీ మీరేమంటున్నారంటే ఇదే చాలా పీక్స్ అంటున్నారు అనమాట. సో ఇప్పుడు ఓకే క్రిటిక్స్ అన్న మాటలు డైరెక్టర్ సైకో లాగున్నాడు ఓకే. సో అతను ముందు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్పండి, ఇంత క్రూరల్ గా చూపివద్దు జనాలకి అని చెప్పి చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ చూపించారు. ఏమైంది దానివల్ల ఇప్పుడు చూపించారు ఇంపాక్ట్ అనేది వస్తుంది. ఇంపాక్ట్ అంటే ఏ రకమైన ఇంపాక్ట్ అది? అదే అందుకే దట్స్ మై క్వశ్చన్. ఏ రకమైన ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించడానికి హద్దులేస్తే మీకు యానిమల్ కాదు డొమెస్టిక్ యానిమల్ కూడా రాదు. సి ఫస్ట్ అతను హద్దులు చెరిపేస్తాడు. ఇప్పుడు కొత్త డైరెక్టర్లు ఎవరైనా వస్తే ఇప్పుడు మీరు గమనిస్తే కమర్షియల్ ఫార్మాట్లో నేనింత రవితేజ చెప్తాడు ఇంట్రొడక్షన్లో ఒక 50 మంది నరకాలి, ఇంటర్వెల్లో 100 మంది నరకాలి. సరే కొత్త కథలు మేము ఎక్కడి నుంచి రాయాలి అంటే 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీ అదే ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు రాజమౌళి గారు ఆ రోజు స్టేజ్ పైన ఫస్ట్ డైరెక్టర్ ఆర్జీవి వచ్చిన తర్వాత వాటిలన్నింటినీ చెరిపేశారు అని, ఆ తర్వాత చూసి సందీప్ అది నిజం. యానిమల్ సినిమా నీకు ఫార్మాట్లో ఉండదు. వాడు 50 మంది నాకు ఇంట్రడక్షన్లో ఇంటర్వెల్కి ఓకే, క్లైమాక్స్ ఒక్కడే చంపుతాడు అనమాట. సరే పాయింట్ ఏంటంటే ఇది వరకు ఉన్న కన్వెన్షనల్ రూట్స్ అన్నింటినీ అతను బ్రేక్ చేశాడు. చేసిన తర్వాత కూడా సినిమా నీకు 700 కోట్లు సాధించింది. సో పాయింట్ ఏంది, కొత్త డైరెక్టర్స్ రావాలి, వాళ్ళు సినిమా అంటే కమర్షియల్ ఫార్మాట్లోనే ఉండాలి అనే ఒక లిమిటెడ్ థింకింగ్ని వాళ్ళు బ్రేక్ చేసి ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. అని అడిగితే మీరు అన్నట్టు సందీప్ రెడ్డి లాగా వైలెంట్గా ఆలోచించకూడదు అని అందరూ అంటున్నారు. అంటే నేనేమంటానంటే ఆయన కంటే ఎక్కువ వైలెంట్గా ఆలోచించాలి, ఆయన కంటే ఎక్కువ క్రూరంగా. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ సందీప్ రెడ్డి వంగ తీసిన మూవీ యానిమల్ హిట్ అవడంతో ఇదంతా. అవును, ఇన్ కేస్ ఫ్లాప్ ఏమంటే ఇంత చర్చ నడిచేది కాదు ఇంత ఇది. కాకపోతే యాజ్ యూజువల్ అది హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన పెడితే క్రూరల్ వే అయితే డెఫినెట్గా ఉంది, అది అగ్రీ చేయాలి. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది. నేను అనేది ఏంటంటే నా వర్షం కూడా అదే, సినిమానే చూద్దాం. వర్షన్ ఎక్కడ వస్తుందండి, ఎక్కడ ఇది ఎంత బౌండరీ క్రాస్ అవుతుందంటే టీనేజర్స్ని ఎక్కువ మోటివేట్ చేస్తుంది ఈ ఫిలిం. టీనేజర్స్కి దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ జరుగుతుంది అనేది ఓవరాల్ డ్రామా అనమాట. ఓకే, ఇప్పుడు ఇంపాక్ట్ ఇప్పుడు మీరు నేను ఎంగేజ్ లో ఉన్నాం కాబట్టి మనకంటూ కొంచెం క్లారిటీ ఉంది, మనకంటూ ఒక విజన్ ఉంది, మనకంటూ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. మనం వెళ్తూ ఉంటాం, దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే అని చెప్పి మనం వెళ్తూ ఉంటాం. టీనేజర్స్కి మాత్రం అది లేదు, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. ఇలాంటి సినిమాలు చూసి చెడిపోయే ప్రభావం ఎక్కువ ఉందని చెప్పి సైకియాట్రిస్ట్ ఇప్పుడు ఏ రకంగా చెడిపోయారంటే అతను రొమాన్స్ చేస్తున్నప్పుడు బిహైండ్ వాళ్ళ ఇంటి పని మనిషి ఉంటుంది, వాళ్ళ ఇంటి పని మనిషి ముందే రొమాన్స్ చేస్తాడు. యాజ్ యూజువల్గా బిహైండ్ పని మనిషిని పక్కన పెట్టేద్దాం కాసేపు, యాజ్ యూజువల్ క్యూట్ లవ్ స్టోరీ, కాసేపు క్యూట్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇంతవరకు ఓకే. వెనక పని మనిషి ఉంది, వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో ఇది ఎక్కడ ఆచారం, ఎక్కడ సాంప్రదాయం, ఇది ఎక్కడ అసలు ఇది ఏ సీన్ ఉంది అని చెప్పి అంటున్నారు. సో దీన్ని ఏమంటారు, ఇది ఎలా నిజంగా జరుగుతాయా అలాగా? అంటే ఒకటి ఇప్పుడు అలా జరుగుతాయా లేదా అన్నది నోబడీ కెన్ అస్యూమ్. ఎందుకంటే నేను అలాంటి ఇప్పుడు ఇంట్లో పని మనిషి ఉంటే వాళ్ళ వైఫ్తో రొమాన్స్ చేసే పర్సన్ నేను ఎప్పుడు చూడాల, కానీ డైరెక్టర్ చూసుండొచ్చు. ఫస్ట్ థింగ్ అలాంటి వాడు లేడు అని మనం చెప్పలేం, చూస్తుండొచ్చు. ఫస్ట్ ఇది. రెండోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పర్ట్స్ ఉన్నాడు, వాడు ఇంట్లో కొంచెం వైలెంట్గా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఈ సినిమాలో వాడు వాళ్ళ వైఫ్తో పని మనిషి ఉన్నా కూడా రొమాన్స్ చేస్తాడు. ఈ సినిమాలో ఉండటం వల్ల లేదా లేకపోవటం వల్ల ఈ ఎక్స్పర్ట్స్లో వచ్చే చేంజ్ ఏంటి? ఒక విషయం జరుగుతుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఆ విషయము ఎలా మాట్లాడుతున్నారంటే సమాజము అలా జరగకూడదు అని మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే నువ్వు పాజిటివ్గా జరిగినప్పుడు నువ్వు దాన్ని ఫాలో అవ్వు, నెగిటివ్గా జరిగినప్పుడు దాన్ని వదిలేయి. అది అలా జరగద్దు కూడదు అని డిసైడ్ చేసే రైట్ అయితే ఏ సిటిజన్కి లేదు. నోబడి. సినిమా అది నీకు నచ్చలేదు చూడకు, నువ్వు దాన్ని ఫాలో అవ్వకు, నీకు నచ్చింది నువ్వు ఫాలో అవ్వు. కానీ సినిమా ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలని చెప్పి ఎవరు చెప్పాలి చెప్పు. ఇప్పుడు యానిమల్ సినిమా నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు గాంధీ సినిమా వస్తే అందరు గాంధీలు అయిపోతారా? యానిమల్ సినిమా వస్తే అందరు యానిమల్ అయిపోతున్నారు. దెన్ గాంధీని పాయింట్ ఏంటంటే వైలెన్స్ ని ఎక్కువ ఫాలో అయ్యే అవకాశం, ఎందుకంటే వాడికి లోపల నచ్చేది వైలెన్సే నచ్చుద్ది, వైలెన్స్ వైపే దారి మళ్ళీ. కరెక్ట్. ఇప్పుడు వైలెన్స్ ఎందుకు పెడతారు సినిమాలో? సెల్లింగ్ పాయింట్ అది. ఇప్పుడు ఒకడు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి, ఇద్దరు కొట్టుకోవడానికి నీకు డిఫరెన్స్ ఉంటుంది. సినిమాలో ఇద్దరు కొట్టుకునేటప్పుడు 10 మంది చూస్తారు అనమాట, అందుకనే వాడు
సినిమా ఇక్కడ ఒకటి ఒక వర్షన్ కూడా రైట్ అనుకోవచ్చు మనం. యాక్చువల్గా ఇప్పుడు బోయపాటి సినిమా చూస్తాం, లైక్ నాట్ ఏ జోక్, బోయపాటి మూవీస్ నాకు ఆనెస్ట్ గా చెప్తున్నాను, కెమెరా స్కంద నాకు చాలా బాగా నచ్చిందండి. అదే లేదు ఒక విషయం, బోయపాటి సినిమా చూస్తాం, బోయపాటి సినిమా చూసినప్పుడు లైక్ సింహ అవ్వచ్చు, మీరన్న స్కంద అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మూవీస్ బాగుంటాయి. మన ఫ్లాప్ యావరేజ్ అని పక్కన పెట్టేద్దాం, ఏ మూవీ చూసినా అవే నరకడం, అవే ఫైట్లు, అదే టెంపుల్ దగ్గర ఫైట్ సీన్స్ లైక్ సిమిలర్ గా ఉంటాయి. అదే ఫ్యామిలీ డ్రామా, అదే ఏమంటారు స్క్రీన్ అపీరియన్స్ కూడా పక్కన ఒక 10 మంది లేడీస్, మధ్యలో ఒక హీరోయిన్, వాట్ ఎవర్ ఇట్ ప్రతి ఫ్రేము సిమిలర్ గా ఉన్నా కానీ స్టోరీస్ కొద్దిగా అటు ఇటు మారుతూ ఉంటాయి. దట్స్ బోయపాటి రైట్ హ్యాండ్స్. నేను అనేది ఏంటంటే బోయపాటి సినిమా చూసినంతసేపు సినిమాలో ఇన్వాల్వ్ అవ్వం, చూస్తూ ఉంటాం, బాగుంది బాగుంది బాగుంది, దట్స్ ఇట్. బయటకు వచ్చిన తర్వాత ఆ బీజిఎం ఒకటి గుర్తుంటది, లైక్ నాకు తెలిసి ఆ బీజిఎం నాకు అస్సలు ఓకే, నా వర్షన్ లో బీజిఎం ఒకటి ఇంపాక్ట్ అని ఉంటుంది డెఫినెట్ గా. రిమైనింగ్ ఏది పెద్ద ప్రభావం చూపిదు. దట్స్ మీన్స్ సినిమాటిక్, దట్స్ ఓన్లీ సినిమాటిక్ విజన్ లో బోయపాటి సీను రాస్తాడు, తీస్తాడు, దట్స్ ఇట్. ప్రతి ప్రజెంటేషన్ సినిమాటిక్ గా ఉంటుంది. దాన్ని నేను పెద్ద తీసుకున్నాం కాంటెంపరీ అనుకోండి, కరెక్ట్ గా చెప్పాలంటే కాంటెంపరీ సీన్స్, కాంటెంపరీ రిటర్న్స్, కాంటెంపరీ ప్రజెంటేషన్, దట్స్ ఇట్. బయటకు వచ్చిన తర్వాత మారిపోతాం. కానీ ఇక్కడ సందీప్ రెడ్డి వంగా చేసింది ఏంటి అంటే ఇన్వాల్వ్మెంట్, జనాలు ఇన్వాల్వ్మెంట్ చేసేసాడు మూవీలోకి. ఇన్వాల్వ్మెంట్ మూవీస్ చాలానే ఉంటాయి, రాజమౌళి తీసే మూవీ ఒక్కటే కాదు, వేరే వాళ్ళు తీసే మూవీకి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. కాకపోతే టూ మచ్ డెప్త్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ సందీప్ రెడ్డి వంగా మూవీస్ అనేది ఇక్కడ నడుస్తుంది. ఆ ఇంపాక్ట్ నేను ఇందాక అదే అంటున్నా, మీ మీద నా మీద ప్రభావం చూపించకపోవచ్చు, అంటే లైక్ మెచ్యూరిటీ పర్సన్స్ ఉన్నారు, సో పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కొంతమంది సైకోలకు కానీ లేదా కొంతమంది టీనేజర్స్ కానీ ఎక్కువ ప్రభావం ఉంది అనేది చర్చ. బిలో 18% వాళ్ళు కూడా చూస్తున్నారు కదా మూవీ, అక్కడ కొట్టుకుంది దెబ్బ. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది కదా, ఒక్క కంప్లైంట్ అయినా వచ్చి ఇప్పుడు నేను యానిమల్ సినిమా చూడటం వల్ల ఈ రకంగా బిహేవ్ చేస్తానని మనకి ఏదైనా వచ్చిందా? ఆబ్వియస్లీ రాదు కూడా. నేను అనేది రాదు. ఎక్కడ జరుగుతుందంటే ఇలా సైకియాట్రిస్టులు కానీ వీళ్ళు లేదు వేరే వాళ్ళు హ్యూమన్ రైట్స్ లైక్ ఉంటాయి కదా, కొన్ని సంఘాలు ఉంటాయి కదా, సో అలాంటి సంఘాలు వీళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. అదే అంటున్నా, అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు సినిమాలు చూడటం అనేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు ఒక సినిమాని చూసి వీళ్ళు ప్రభావితం అవుతున్నారు అనే ఆలోచన ఉంది కదా, వాళ్ళు ఫస్ట్ చేయడానికి పని లేదు. వాళ్ళు పని చేయకుండా సినిమాలు చూసి దీనివల్ల వాళ్ళు చెడిపోతారు, వీళ్ళు మన వాళ్ళు దెబ్బతిని అంటున్నారు తప్పిస్తే సినిమా వల్ల ఏమి జరగదు, దానివల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. పాయింట్ ఏంటంటే దే ఆర్ జస్ట్ మేకింగ్ న్యూసెన్స్ అనమాట. వాళ్ళు ఏదో పాపులర్ అవ్వడానికి ఇలాంటి టాపిక్స్ చేస్తున్నారు తప్ప సినిమాని చూసి నువ్వు అన్నట్టు 2 days, ఇప్పుడు నేను కూడా 96 సినిమా చూసి 2 రోజులు ఏడ్చినా నేను, సరేనా. ఇది ఈ అర్జున్ రెడ్డి చూసి 2 days నేను ఎవడా అసలు ఈ డైరెక్టరు అంటే భయపడి, ఏం డైరెక్టర్, ఇంత పెద్ద డైరెక్టర్ ఎక్కడి నుంచి వచ్చాడు అసలు. పాయింట్ ఏంటంటే నువ్వు అన్నట్టు ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే వి లవ్ వాచింగ్ మూవీస్ అండ్ వి లవ్ మేకింగ్ మూవీస్. నార్మల్ పీపుల్ కూడా నువ్వు అన్నట్టు 2-3 రోజులు ఆ డైలాగులు చెప్తారు. ఇప్పుడు పుష్ప వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడు ఫోన్ చేసినా చిత్తూరు వేసే మాట్లాడేవాడు, కనపడినప్పుడు వచ్చి ఇట్లా అనేవాడు, 2 రోజులు ఉండింది, తర్వాత నార్మల్. పోకరు వచ్చినప్పుడు అందరూ ఇటు అనేవాడు. పాయింట్ ఏంటంటే సినిమా వల్ల ఎవడు కూడా ఎఫెక్ట్ అవ్వడు, నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు. ఆ కాంటెంపరీ పీరియడ్లో వాడు జస్ట్ హీరోని ఇమిటేట్ చేస్తాడు తప్ప దానివల్ల ఎఫెక్ట్ ఉంది అంటే నాకు తెలిసి దాన్ని ప్రమోట్ చేస్తారు. మీరు అన్నట్టు ఈ క్రిటిక్స్ కానీ సైకాట్రిస్టులు కానీ దీనివల్ల సమాజం చెడిపోతుంది, వాళ్ళ వల్లే ప్రమాదం. వాళ్ళే సినిమాలు చూడటం మానేసి పని చేసుకున్నారంటే సమాజానికి సినిమాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదండి. అంటే నేను అదే చెప్తున్నా, ఒక సినిమా వల్ల సమాజం నేర్చుకోవాల్సి వచ్చే పరిస్థితి ఇంకా సమాజం దిగజారలేదు అనేది నా అభిప్రాయం. సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నీకున్న ప్రాబ్లమ్స్ని అది సాల్వ్ చేయలేకపోవచ్చు, కానీ నీకు ఒక హోప్ ఇస్తుంది. 3 గంటలు నేను ప్రపంచానికి దూరంగా తీసుకెళ్తుంది. అది నేను నెగిటివ్గా తీసుకెళ్తుంది అంటే నీలో లోపల ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి అంతే, అంతేగాని సినిమా అసలు ఎప్పుడు మనం తప్పు పట్టద్దు. మీకు ఒకవేళ యానిమల్ సినిమా పోయి ఉంటుంది అనుకోండి, అసలు ఉండదు, డెఫినెట్లీ ఉండదు. యానిమల్ సినిమా హిట్ అవ్వడం, గ్రాస్ కలెక్ట్ చేయడం,
దానివల్ల ఇప్పుడు ఆ లెక్కన మీరు అన్నట్టు మంచి సినిమాలు రావాలి, మంచి సినిమాలు తీయాలంటే శంకర్ దాస్ జిందాబాద్ చిరంజీవి గారిది ఒక సినిమా ఉంటుంది, అది ఫ్లాప్ అయింది. అది దానిలో గాంధీ గురించి కదా చెప్తాడు, ఆయన లాస్ట్ కూడా ఒకరిని కొట్టడు, మరి ఆ సినిమా ఎందుకు ఆడలేదు? అవును, అంటే జనాలు మాత్రం వైలెన్స్ సినిమాలు చూస్తారు, వైలెన్స్ చేస్తే మాత్రం సినిమాలు కారణం, అంతేనా? అది జనాలు ఎవరు అన్నారండి అలా. నేను యాజ్ అ రైటర్, యు నో దట్, నేను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఏదో చిన్నదో పెద్దదో, బట్ వాట్ ఎవర్, నేను ఒక రైటర్. ఐ నో దట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్, ఐ నో దట్ కైండ్ ఆఫ్ సీన్స్. సో బట్ నా వర్షన్ నేను నీ రైటింగ్ చాలా చూశాను సార్, నువ్వు కూర్చొని వైలెన్స్ గురించి మాట్లాడటమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. లైక్ నేను ఎందుకు మాట్లాడాను అంటే జరుగుతుంది కాబట్టి, వాట్ మీన్స్ అలాంటి కొన్ని మాటలు జరిగాయి కాబట్టి అసలు ఏంటి ఇది కరెక్టేనా? కొంతమంది సైకియాట్రిస్టులు ఇలా మాట్లాడారు, కొంతమంది సంఘాలు ఇలా మాట్లాడారు, కొంచెం నెగిటివ్ వేలో యానిమల్ మూవీని తీసుకెళ్లారు. నేను ఒక రైటర్గా యానిమల్ మూవీని కాదు, యానిమల్ పార్ట్ 2, 3, 4, 5, 6 వచ్చినా ఎంకరేజ్డ్. అలాంటి మూవీస్ నేను ఎంకరేజ్ చేస్తాను డెఫినెట్లీ. నాకు మూవీస్ అంటే ఇష్టం. ఇలాంటి మూవీస్ కాదు. నేను ఎగ్జాంపుల్ అదే చెప్తాను, ఇందాక ఒక పాయింట్లో ఆదికేశవ్ మూవీని రిఫరెన్స్ గా పెట్టా. లైక్ నాకు అలాంటి మూవీస్ ఇప్పుడు ఎక్కట్లా మైండ్కి. లైక్ నాకు యానిమల్ మూవీసే ఎక్కుతాయి. ఎగ్జాంపుల్ యానిమల్ మూవీసే ఎక్కుతున్నాయి, బాహుబలి ఇలాంటి మూవీసే చూస్తాం. జనాలు ఏమనుకుంటున్నారు, జనాలకి మన వర్షన్లో చెప్దాం అనేది ఈ టాపిక్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఓవరాల్ గా అయితే థ్యాంక్ యూ. నేను పిలవగానే మంచి బిల్ అయితే నువ్వే కట్టా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.